భద్రాచలం వద్ద గోదావరి నది ప్రవాహం ప్రస్తుతం 52.5 అడుగులకు చేరుకుంది. మరోపక్క శబరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రస్తుతం డొంకరాయి వద్ద సిలేరు నదిపై అంటే డొంకరాయి వద్ద డ్యామ్ గేట్లు మొత్తం 3 గేట్లు వదిలారని చెప్తున్నారు. దాంతో ఇప్పుడు మనకి శబరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. గంట గంటకు ఈ గోదావరి శబరి నది పెరుగుతుండటంతో ఇప్పటికే చింతూరు మండల కేంద్రంతో అన్ని గ్రామాలకు కూడా రహదారులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. చింతూరు నుంచి ఎటువైపు వెళ్ళటానికి కూడా దారి లేదు. చట్టి గ్రామాల వరకు మాత్రమే రహదారి సౌకర్యం ఉంది. చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక గ్రామాలు కూడా నీట మునిగిపోయాయి. ప్రస్తుతం ఏ గ్రామం వెళ్ళాలన్నా ఎటువంటి దారి లేదు. కేవలం లాంచీ ప్రయాణం మాత్రమే చేయవలసి ఉంటుంది. అనేక గ్రామాలు ఇప్పటికీ గత 10 రోజులుగా మరి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు, అదేవిధంగా పొంగి పొర్లుతున్నటువంటి వాగులకు ఎటు దారి లేక ఎక్కడ గ్రామాలలో అక్కడే ప్రజలు ఎక్కడ గ్రామాలలో అక్కడే ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతం ఇదంతా కూడా. ఈ ప్రాంతంలో మరి ఇప్పటికే పోలవరం ప్రాజెక్టును నిర్మించడానికి ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు. మరి దాంతోపాటు ఈ ప్రాంతంలో మునిగిపోయేటటువంటి వాళ్ళందరికీ కూడా ముందుగానే పునర్వాసం కల్పించేసి ఈ ప్రాంతాలను ఖాళీ చేయిస్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రతి చిన్న గోదావరికి కూడా అంటే పోలవరం బ్యాక్ వాటర్ రావటం కారణంగా ఈ ప్రాంతం అంతా కూడా తరచుగా మునిగిపోతుంది. ఎక్కడ కూడా పంట భూములు అనేది ఎక్కడ కూడా లేవు, అదంతా కూడా నీట మునిగే ఉన్నాయి. మరి భద్రాచలం దగ్గర 50 అడుగుల నీటి మట్టం ఉంటే ఈ ప్రాంతం అంతా కూడా మునిగిపోతుంది. ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2022లో కూడా ఈ ప్రాంతంలో పర్యటించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మంచి హామీలు ఇచ్చారు. అనుకున్నట్లుగానే వారి ప్రభుత్వం ఏర్పాటు కూడా జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు స్పందించి మరి వారికి ఉన్నటువంటి ఈ అనుభవాన్ని, వారికి ఉన్నటువంటి ఈ ప్రాంతంతో అనుబంధాన్ని అన్ని కూడా తెలుసుకొని ఈ ముంపు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఆదివాసులు, ఆదివాసేతరులు అందరికి కూడా తక్షణమే పునర్వాసం ఇచ్చి ఈ ప్రాంతం నుంచి ఖాళీ చేస్తే బాగుంటుందనేది ఎక్కడ చూసినా ప్రతి ఒక్కళ్ళు అదే గొంతుతోటి మాట్లాడుతున్నారు. మరి ప్రస్తుతం చూస్తున్నారు ఇదంతా కూడా శబరి నది మొత్తం కూడా నిండు కొండలాగుంది. ఇప్పుడు ఏ ఊరు వెళ్ళటానికి కూడా ఎటువంటి దారి లేదు. ఎక్కడికి వెళ్ళాలన్నా సరే బోట్లు ఉపయోగించవలసిందే, బోట్లు ఉపయోగించి వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం భద్రాచలం దగ్గర 52.5 అడుగులు మరి నీటి మట్టం ఉంటే ఈ పరిస్థితి ఉంది. ఇంకొక 2-3 అడుగులు పెరిగితే ఇక చింతూరు నుంచి కూడా చట్టి వెళ్ళటానికి కూడా దారి ఉండదు. మరి గ్రామాల మధ్యన కూడా రాకపోకలు అనేది పూర్తి స్థాయిలో బంద్ అవుతున్నాయి. ఒడ్డు నుంచి చింతూరు గ్రామంలోకి వెళ్ళటానికి కొద్దిగా రహదారి ఉంది. ఇప్పుడు అది కూడా ప్రస్తుతం మునిగిపోతుంది. మరో అర్ధగంటలో పూర్తిగా రాకపోకలు అనేది అంటే మనుషులు అనేది నడుస్తున్నారు. ఇప్పుడు అది కూడా బంద్ అయిపోయింది. వరద అనేది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇలా ప్రవహించడం వలన అటు నుంచి ఇటే మార్గం లేదు. వాళ్ళంతా కూడా పైకి శబరి నది పైకి వచ్చేసి అటు నుంచి చింతూరు గ్రామంలోకి రావాల్సి ఉంటుంది. ఇంకొక 4-5 అడుగులు నీళ్లు పైకి వచ్చేస్తే మాత్రం ఈ దారి కూడా బంద్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. కుయిగూరు వెళ్ళే రహదారి అంటే చింతూరు నుండి ఒరిస్సాలోకి వెళ్ళేటటువంటి ఇది జాతీయ రహదారి. ప్రస్తుతం ఈ జాతీయ రహదారి కూడా ఈ పోలవరం బ్యాక్ వాటర్ అంటే ఈ శబరి గోదావరి నదుల పోటుకు అటువంటి ఈ నీరంతా కూడా మన జాతీయ రహదారి మీదకి వచ్చింది. ఇది గత 10 రోజుల నుంచి కూడా ఈ రోడ్డు సౌకర్యం అనేది ఆగిపోయింది. దీనికి కేవలం ఇటు పక్కన ఉన్నటువంటి గ్రామాలకి ఎటువంటి సౌకర్యం లేదు. కేవలం చిన్న చిన్న బోట్ల మీద ఈ చింతూరు చేరుకోవాల్సి ఉంటుంది. వాళ్ళకి ఎటువంటి ఎమర్జెన్సీ అయినప్పుడు కూడా ఈ చిన్న చిన్న బోట్లే, ఇప్పుడు ఒక బోట్ వస్తుంది చూడండి, ఆ చిన్న బోటే వాళ్ళకి ఆధారం. అటు ఉన్నటువంటి కుయిగూరు, కల్లేరు మరి 4-5 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలన్నిటికి కూడా మరి ఆధారం ఈ చిన్న చిన్న బోట్లే. ఈ చిన్న చిన్న బోట్ల మీద తప్పనిసరి పరిస్థితిలో ప్రయాణం చేస్తారు. ఇక్కడికి వస్తారు చిన్న చిన్న బోట్లు. ఇప్పుడు వస్తుంది బోటు, ఈ బోట్లతోటే వాళ్ళకి ఆధారం. ఇక ముంపు మండలాలు అంటేనే ఈ ప్రాంతంలో నివాసం అంటే ఒక రకంగా చెప్పాలంటే నరకయాతన అనుభవించవలసిందే. ఎవరికి వారు ఇటువంటి బోట్లు కొనుక్కొని ఇక్కడ ఉండవలసి అవసరం ఎంతైనా. ఎందుకంటే ఇప్పుడు ఒక వీడియో చూపిస్తానని చూడండి. ఇతను తాటి మట్టను మరి క్లీన్ చేసుకుంటున్నాడు. ఎందుకు అనుకుంటున్నారా? ఇప్పుడు చూడండి ఇతను తాటి మట్టను తెడ్డులాగా తయారు చేసుకున్నాడు. చూడండి ఇక్కడ థర్మాకోల్ షీట్లు మరి చేపల ఐస్ బాక్సులు వీటి సహాయంతో చిన్న కర్రలతోటి ఒక చిన్న బోట్ ఒకటి
ఏర్పాటు చేసుకున్నాడు. ఇతను చింతూరు మండలంలోని చట్టి గ్రామానికి చెందినటువంటి ఒక ఆదివాసి. ఇతను ప్రస్తుతం ఇతని పొలం కొంచెం దూరంలో ఉంది, అది మొత్తం మునిగిపోయి ఉంది. ఆ పొలంలోనే ఇతని యొక్క తాడి చెట్లు ఉన్నాయి. ముఖ్యంగా ఈ తాడి చెట్లని తాటికల్లు గీత కోసటం కొరకు ఇప్పుడు అక్కడికి ఇతను వెళ్తున్నాడు. ఇది ఇక్కడ ప్రస్తుత పరిస్థితి ఇలా ఉంది. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరంతటికి వాళ్ళు మరి ఈ చిన్న చిన్న బోట్లు ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం నాకేదో కనిపిస్తుంది.